శ్రీ గురుభ్యో నమ. 5లో 13వ శ్లోకం. ఓం సర్వకర్మాణి మనసా సన్యస్య హస్తే సుఖం వశే నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ న కారయన్. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. సర్వకర్మాణి అన్ని పనులను, మనస్సుతో, సన్యస్య అంటే పరిత్యజించి, అస్తే ఉంటాడు, సుఖం హాయిగా, వశీ జితేంద్రియుడు అంటే ఇంద్రియాలను జయించినవాడు, నవద్వారే పురే 9 ద్వారాలు ఉన్న పురము వంటి శరీరమునందు, దేహి జీవాత్మ, న ఏవ కుర్వన్ తాను ఏమీ చేయక, న కారయన్ ఇతరుల చేత చేయించక. అంటే దీని తాత్పర్యం ఏమంటే, సర్వకర్మలను మనస్సులో సన్యసించేవాడు సుఖంగా ఉంటాడు. అటువంటి వాడు ఈ 9 ద్వారాలు గల పట్టణమగు శరీరమునందు ఉన్నా ఏ కర్మ చేస్తున్నా ఏ పని చేయనివాడుగా, ఏమీ చేయించనివాడుగా ఉంటాడు. ఆత్మజ్ఞానం గల వ్యక్తి ఈ లోకంలో తన జీవితంలో ఎంత ఆనందమయంగా ఉంటాడు అనేది ఈ శ్లోకంలో చెప్పబడింది. ముందు మానవుడు తన ఇంద్రియాలను స్వాధీనపరచుకోవాలి. వశీ అంటే వశపరుచుకోవాలి అని అర్థం. ఇంద్రియాలు తన వశంలో లేకపోతే ప్రపంచమంతా తన వశంలో ఉన్నా ప్రయోజనం లేదు. నిజమైన సుఖము ఇంద్రియ నిగ్రహము కలవానికి లభించును అని ఇక్కడ తెలుపబడింది. ఆస్తే సుఖం వశీ. కాబట్టి సుఖమును కోరుకునేవాడు మొట్టమొదట తన ఇంద్రియాలను, మనస్సును వశమునందు ఉంచుకోవాలి. దేహి అంటే దేహంలో నివసించేవాడు. ఈ దేహమునకు 9 ద్వారాలు ఉన్నాయి. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు, 1 మలద్వారము, 1 మూత్రద్వారము, మొత్తం 9 ద్వారాలు గల ఈ దేహము ఒక పురము. ఈ పురంలో నివసించే వాడిని దేహి, పురుషుడు అని అంటారు. ఆత్మస్వరూపుడు పురుషుడు. దేహంలో ఉండే, శరీరంలో ఉన్న ఆడ మొగ అందరూ పురుషులే. ఇక్కడ ఇంకొక మాట కూడా అన్నారు, సర్వకర్మాని అంటే ఏదో ఒక కర్మ కాదు, అన్ని కర్మలు. మనస వాచ కర్మన బాగా చేస్తాను అంటే కుదరదు. సర్వకర్మలు ధర్మంగా, అన్యాయంగా, ఇతరులకు హాని కలిగించకుండా చేయాలి. ఆ కర్మల ఫలితమును ఆశించకుండా చేయాలి. అప్పుడే మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి ఈ నవద్వారపురంలో ఉండే మనుష్యుడు సుఖము కావాలి అంటే 2 సాధనలను తప్పక ఆచరించాలని ఈ శ్లోకంలో తెలుపబడింది. అవి ఏమిటి అంటే, 1 ఇంద్రియ నిగ్రహము, మనస్సును జయించడము. 2వది సర్వకర్మ ఫలత్యాగం. అప్పుడు మనశ్శాంతి దానంతటదే వస్తుంది. పూర్వకాలము గొప్ప గొప్ప నగరాలకు ద్వారాలుండేవి. ఆ నగరం లోపల రాజు నివసించేవాడు. ద్వారాలు సురక్షితంగా ఉన్నప్పుడే రాజు సుఖంగా ఉంటాడు. అలాగే నవద్వారపురమగు దేహమున్న రాజుగా జీవుడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సుఖంగా ఉండగలడు. లేకపోతే జీవునికి ఎప్పుడూ అశాంతే. ప్రతి పనికి సంకల్పం అనేది ముఖ్యం. సంకల్పం చేయడానికి మనస్సు కారణం. ఆ మనస్సు ఆత్మలో లగ్నమైతే ఇంద్రియాలు ఏమీ చేయలేవు. తమ తమ నియమిత కర్మలను మాత్రమే చేస్తాయి. అటువంటి వాడు ఈ దేహంలో ఉండి ఏ కర్మ చేసినా ఏమీ చేయనట్టే, ఏమీ చేయించనట్లే అవుతుంది. మనం మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో కర్మలు చేస్తుంటాం. పుట్టినవాడు కర్మలు చేయక తప్పదు. కానీ సాధకుడు ఏ కర్మ చేసినా అవి నేను చేయడం లేదు, ఈ శరీరము, మనస్సు చేస్తున్నాయి అనే భావనతో ఉంటాడు. అంటే నేను చేయడం లేదు కాబట్టి ఈ కర్మఫలం నాది కాదు అనేసి అనుకుంటాడు. దానినే మనస్సుతో కర్మలను సన్యసించడం అంటారు. ఈ ప్రకారంగా సర్వకర్మలను మనఃపూర్వకంగా సన్యాసిస్తే అతడు సుఖంలో ఉంటాడు. అటువంటి వాడు ఈ దేహంలో ఆత్మస్వరూపుడిగా నివసిస్తాడు. కేవలం సాక్షిభూతుడుగా ఉంటాడు. సూర్యుడి యొక్క వెలుగు ఎక్కడ ఉంది అంటే, సూర్యుడు ఉన్నంత వరకు ప్రపంచమంతా వ్యాపించి ఉంది. ఆ ప్రకాశం యొక్క ఆధిక్యతను మనము స్పష్టంగా చూపించాలి అంటే
ఏమి చేయాలి? ఒక అద్దాన్ని పెట్టాలి. ఒక అద్దాన్ని పెడితే అద్దంలో ప్రతిబింబించిన సూర్యుడు మనకు కనిపించిన దానికంటే కొంచెం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అది అద్దం యొక్క మహిమ, అద్దంలో ఉండే శుద్ధత యొక్క మహిమ. అలాగే ఈ శరీరంలో ఉండే మనస్సు అనే అద్దము శుభ్రపడిన తర్వాత పరమాత్మ సాక్షాత్కరిస్తే అద్దములో పడిన సూర్యుడిలాగా చాలా స్పష్టంగా గోచరిస్తాడు. బయట అంత స్పష్టంగా గోచరించే అవకాశం లేదు. ఈ శరీరము ఒక అద్దె ఇల్లు వంటిది అని అనుకుంటే, ఇప్పుడు మనం ఒక ఇంట్లో బాడుకుంటాము. దానికి ఏమన్నా రిపేర్ వచ్చినా, ఏదన్నా చేయించాలన్నా యజమాని చేయిస్తాడా? లేదు కదా. ఓనర్ ఏమంటాడు? మీకే సంబంధం అంటాడు. అలాగే ఈ శరీరము ఒక అద్దె ఇల్లు వంటిది. ఇందులో నివసించే యజమాని అంటే ఆత్మ ఇంటి మరమ్మతులకు లేదా మార్పులకు ఎలా బాధ్యుడు కాడో, జ్ఞాని కూడా శరీర క్రియలకు తాను కర్తను కాదని తెలుసుకొని సుఖంగా ఉంటాడు. ఈ శరీరం వేరు, నేను వేరు అని తెలుసుకొని ప్రశాంతంగా పరమశాంతిని పొందుతాడు. హరి ఓం తత్సత్.